4 సీట్లు పోటీలో పెద్ద నేతలు పారిశ్రామిక దిగ్గజాలు వీళ్ళందరిలో పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టం దక్కేదెవరికి? కూటమిలో ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ జరుగుతోంది. ఇవాళ నోటిఫికేషన్ కూడా వచ్చేయడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చంద్రబాబు, పవన్ కసరత్తు చేస్తున్నారు. ఏపీలో రాజ్యసభ సీట్లపై కూటమిలో ఉత్కంఠ నెలకొంది. రేస్లో వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, బండారు నరసింహారావు ఉన్నారు. జనసేన నుండి ఈసారి లింగమనేని రమేష్ కి అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే లింగమనేనికి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని కూడా తెలుస్తోంది. అయితే లింగమనేని పేరు ఫైనల్ అవుతుందా లేదా అనేది టీడీపీ అభ్యర్థితో ముడిపడి ఉంది. ఒకవేళ టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి రాజ్యసభ ఇస్తే అప్పుడు లింగమనేనికి ఛాన్స్ ఉండకపోవచ్చు. కూటమికి దక్కే 4 సీట్లలో 2 కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ టీడీపీ చాయిస్ కనుక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అయితే అప్పుడు కాపుల నుండి జనసేన తరఫున నరసింహారావుకు అవకాశం వస్తుంది. టీడీపీ బీసీలకు ఇస్తే జనసేన నుండి లింగమనేనికి లైన్ క్లియర్ అవుతుంది. మొత్తానికి ఏపీలో ఆసక్తికరంగా మారింది రాజ్యసభ వ్యవహారం. సామాజిక వర్గాల కూర్పుపైనే పవన్, చంద్రబాబు ఇప్పటికీ దృష్టి పెట్టారు. ఈసారి వచ్చే 4 సీట్లలో టీడీపీ 3, జనసేన 1 తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రాజ్యసభపై గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో లింగమనేని రమేష్ ఆశలు పెట్టుకున్నారు. అటు నరసింహారావుకు చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కాపు సామాజిక వర్గం నుండి కూడా మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ సమీకరణాలు, ఇతరత్ర ఈక్వేషన్స్ లెక్కలు వేసుకుంటే ఇద్దరిలో రాజ్యసభకు వెళ్లేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.